పప్పుల పొడి కర్జకాయలకు స్టఫ్ ఎలా పెడతారు అని చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు. అందుకే ఇవాళ చూపించేస్తున్నా. ఇక్కడ వచ్చేసి పంచదార అయితే వేసేసాను, పెద్ద పళ్ళెంలో వేశాను. మన ఇంట్లో వీడియో తీయమంటే సరిగా తీసేవాళ్ళే లేరు మన వర్కర్స్, ఒక్కొక్కరు ఒక రకంగా అయితే తీస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి పప్పుల పొడి రెడీ చేయడానికి పంచదార అయితే వేసాను ఫస్ట్, తర్వాత బట్టి పప్పులు, యాలుక్కలు ఈ 3 అయితే వేసి పిండి పట్టించేస్తాము. ఇలా మరకిచ్చి పంపిస్తాము. మొత్తం కలిపేటట్టు కలిపి పట్టించాలి, లేకుంటే ఒక చోట తెల్లగా ఒక చోట పప్పులుగా అలా ఉంటుంది. అందుకే మొత్తం వేసి కలిపేసి బాగా నీట్గా సంచికేసి ఇచ్చి పంపిస్తే మెత్తగా పట్టి ఇచ్చేస్తారు పిండి మరలో. తర్వాత వచ్చేసి మనం ఇంటికి వచ్చాక కొబ్బరి కలుపుకోవచ్చు, కొబ్బరి తురుము ఉంటుంది కదా, అదైతే కలిపేసి ఇంకా పెడుతూ ఉంటాం కర్జకాయల్లో. కర్జకాయలకు పైన పిండి అయితే పేనిరవ, గోధుమ పిండి, మైదా పిండి 3 అయితే కలిపి కొద్దిగా ఆయిల్ వేసి నీళ్ళు వేసి గట్టిగా పిండి అయితే కలుపుకొని ముద్దలు చేసుకొని రెప్పలు కొట్టుకొని ఈ పొడి రెడీ అయ్యాక వస్తుంది కాబట్టి ఈ పొడి అయితే ఒక 2 స్పూన్లు పెట్టేసి జాగ్రత్తగా అల్లి బాగా ఆరాక ఆయిల్లో అయితే ఫ్రై చేస్తాం. ఇది కర్జకాయలు చేసే ప్రాసెస్. ఓకేనా, బాయ్.